రామాయణంలో శ్రీరామచంద్రుడి గురించి మనం చాలా సౌమ్యుడిగా, రాముడు మంచి బాలుడు, తండ్రి మాట జవదాటిన వ్యక్తిగా, భార్య కోసం ఎంత బాధపడ్డాడు, భార్య మీద ఎంత ప్రేమ చూపించాడు, ఇలా చాలా కరుణ వాత్సల్యం అనే చాలా లక్షణాలు మనం శ్రీరామచంద్రుడిలో చూస్తామండి. కానీ అదే శ్రీరామచంద్రుడు అవసరం అయినప్పుడు చాలా మందిని పరలోకానికి పార్సిల్ చేసాడు ఆయన. ఎందుకంటే ఆ టైంలో చాలా మంది మునీశ్వరులు, ఋషులు అక్కడున్న పరిస్థితుల రీత్యా లోక కళ్యాణం కోసం పెద్ద పెద్ద యజ్ఞాలు దేవుడి కోసం చేస్తా ఉంటే, ఆ యజ్ఞాల్లో అక్కడున్న రాక్షసులు ఆ యజ్ఞాలని భగ్నం చేయడానికి పశువులను చంపేసిన ఆ రక్తం, మాంసం అందులో వేసి దాన్ని కలుషితం చేసి దాన్ని నాశనం చేయని ప్రయత్నించేవాడు. అలా ప్రయత్నించే వాళ్ళని శ్రీరామచంద్రుడు చాలా మంచివాడు. ఆయన ఆ తండ్రి అంటే ఇష్టం, భార్య అంటే ఇష్టం, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ తప్పుడు పని చేసే వాళ్ళని శిక్షించడంలో ఒక్క క్షణం కూడా ఆలోచించేవాడు కాదు. రామాయణం ప్రకారం చాలా మంది రాక్షసుల్ని పరలోకానికి పార్సిల్ చేసేసిన చరిత్ర. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా సేమ్ ఆ రాక్షసుల్లాగే బిహేవ్ చేస్తుందండి. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే ఏ గొప్ప యజ్ఞాన్ని, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా నాశనం చేయడానికి రాక్షసులుగానే నీచంగా ప్రయత్నిస్తున్నారండి. ఇప్పుడు మన రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు వచ్చారు. ఆయన గతంలో ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు ఆయన హైదరాబాద్ కు వచ్చాడు. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. దానివల్ల ఎన్ని జీవితాలు బాగుపడ్డాయి అనేది మన అందరికీ తెలుసు. అమరావతి ఇప్పుడే నిర్మాణంలో ఉంది. ఇలాంటప్పుడు అలాంటి పెద్ద పెద్దలు అసలు రారు మామూలుగా అయితే. కానీ ఇక్కడ విడిపోయిన రాష్ట్రం కాదు వాళ్ళు చూసింది, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ, ఆ ట్రాక్ రికార్డ్ చూసి చంద్రబాబు నాయుడు గారి కోసం బిల్ గేట్స్ గారు వచ్చారు ఈ రాష్ట్రానికి. వస్తే ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారండి, రాక్షస నా కొడుకులు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఆయన రావడం వల్ల మన రాష్ట్రానికి మంచే గానీ ఆయన రావడం వల్ల ఏమి నష్టం లేదండి. కానీ ఆ యజ్ఞాల్లో ఎలాగైతే రాక్షసులు ఆ మాంసాన్ని, రక్తాన్ని వేసి యజ్ఞాన్ని ఎలాగైతే నాశనం చేయాలనుకున్నారో, ఇప్పుడు ఈ వైసీపీ రాక్షసులు కూడా సేమ్ అదే చేస్తున్నారండి. వీళ్ళకి చెక్ పెట్టాలండి. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి చేసే ద్రోహం. ఎందుకు చెప్తున్నాండి ఇదంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ విదేశాలు వెళ్ళారు, కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు, కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ జరగకుండా అడ్డుపడితేనే రేపు జగన్ కోటేస్తారు. లేదంటే ఇవన్నీ జరిగిపోతే ప్రజలందరూ కూడా అభివృద్ధిలోకి వెళ్ళిపోతే ఇక మేమిచ్చే 30 రూపాయలు ఎవరు తీసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి దాకా ఎవరు చెప్తారని ప్రజలకి న్యాయం జరగనివ్వట్లేదండి. ఉద్యోగాలు రానివ్వట్లేదు, వాళ్ళని అడ్డుకుంటున్నారు. అడ్డుకోవడం అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నాడండి జగన్, నేను వచ్చిన తర్వాత మీ అందరినీ కూడా ఖాళీ చేస్తాను, నేను వచ్చిన తర్వాత మీ అందరినీ అల్లగొడతానని పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళని బెదిరించారు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే అది రాష్ట్ర ద్రోహం అండి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుపడటం అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేయడం కదా. చాలా పెద్ద కేసులు పెట్టాలండి వీళ్ళ మీద.